హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేసరికి 4th ఆగస్ట్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఏంటి ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్? ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ మనం చదివిన న్యూసే, ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన న్యూసే. ఇది మళ్ళీ న్యూస్లోకి రావటం వల్ల మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాము, ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మడ అడవుల్లో దేశంలో 2వ స్థానంలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి 1వ స్థానంలో ఎవరున్నారు? గుజరాత్. గుజరాత్ వచ్చేసరికి 1వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్. మరి ఏ స్కీమ్ కింద ఈ ఇండెక్స్ అనేది, ఈ రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది అంటే మిస్టీ. MISTI. సో మిస్టీ స్కీమ్ కింద ఏం చేశారంటే మన మినిస్ట్రీ ఆఫ్, అసలు ఈ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ. ఏ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేసే ఈ స్కీమ్ పేరేంటి? మిస్టీ. MISHTI. సో ఫస్ట్ మనం ఒక స్కీమ్ గురించి చదివేటప్పుడు ఆ స్కీమ్ ఫస్ట్ ఫుల్ ఫామ్ అనేది తెలుసుకోవాలి, ఎప్పుడు లాంచ్ చేశారో తెలుసుకోవాలన్నమాట. సో మరి ఈ మిస్టీ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే మ్యాంగ్రూవ్స్, మడ అడవుల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మ్యాంగ్రూవ్స్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్. ఎస్ అంటే షోర్ లైన్. Mangroves Initiative for Shoreline Habitats and Tangible Incomes. Habitats, H అంటే Habitats and T అంటే Tangible Incomes. ఈ స్కీమ్ కింద ఏదైతే మినిస్ట్రీ ఉంది కదా, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మరి ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఎవరు పనిచేస్తున్నారంటే భూపేంద్ర యాదవ్ గారు. నేమ్లోనే భూమి ఉంటుందన్నమాట. సో భూపేంద్ర యాదవ్ గారు ప్రెజెంట్ కన్సర్న్ మినిస్టర్ అనమాట. దేనికి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేంజ్కి. అయితే ఈ మిస్టీ స్కీమ్ కింద మన భారతదేశం మొత్తం సర్వే చేసినాక మరి ఈ స్కీమ్ అనేది ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు అని అంటే 5th జూన్ 2023, 2023లో 5th జూన్ అంటే ఇంపార్టెంట్ డే ఏంటి? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఏవైతే మడ అడవులు ఉంటాయో మన భారతదేశంలో, ఏవైతే కోస్టల్ ఏరియాస్లో ఈ మడ అడవులు అనేవి ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేయాలన్నమాట. వాటి ప్రొడక్షన్ అనేది పెంచాలి. సో అటువంటి అడవుల్ని పెంచడం వల్ల ఏంటి లాభం అని అంటే, ఏవైతే మనం రీసెంట్గా చూసాం కదా, ఏవైతే ఇసుక అనేది, ఏవైతే వేవ్స్ వస్తూ ఉంటాయో ఒక సముద్రంలో నుంచి కానీ ఓషన్లో నుంచి కానీ మనకి వేవ్స్ వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. ఈ అలల వల్ల ఏమవుతుంది అని అంటే ఎరోజన్ జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో అటువంటి ఎరోజన్ అనేది తట్టుకోవడానికి ఏమి ఉపయోగపడతాయంటే ఈ మడ అడవులు ఏవైతే అక్కడ ఉంటాయో ఆ షోర్ లైన్ ఏరియాలో ఎక్కడైతే ఈ మడ అడవులు మనం ప్రొడ్యూస్ చేస్తే కనుక అక్కడ ఈ సాయిల్ ఎరోజన్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఇటువంటి మడ అడవుల్ని ఇంక్రీజ్ చేయడానికి, మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2023లో అనమాట. 5th జూన్ 2023లో ఈ మిస్టీ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ మిస్టీ స్కీమ్ కింద ఇచ్చిన ఏదైతే ఇండెక్స్ ఉందో ఈ ఇండెక్స్లో టాప్లో స్టేట్ ఉంది ఎవరు అంటే గుజరాత్. మొత్తం 20,000 హెక్టార్ భూమి అనేది గుజరాత్లో ఉంది. అలాగే సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు ఈ ఇండెక్స్లో చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అనేది షోర్ లైన్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా లాంచ్ చేసిందని చెప్పి ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించిందే. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు లాంచ్ చేశారు.
ఏ సంవత్సరంలో? 2023లో. మన భారతదేశంలో టాప్లో ఎవరున్నారు? గుజరాత్. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్. సో 5 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే ఈ స్కీమ్ అనేది ఎన్ని ఇయర్స్ రన్ అవుతుంది? 5 ఇయర్స్. 5 సంవత్సరాలు అనేది ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. 11 తీర ప్రాంత రాష్ట్రాలు, అంటే ఏవైతే షోర్ లైన్ ఏరియాస్ ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ ఉన్నాయి కదా, సో ఏవైతే ఈ 11 రాష్ట్రాలు, అలాగే యూనియన్ టెరిటరీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మనకి అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపుగా ఈ మడ అడవులు ఎన్ని ఉన్నాయంట? 540 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. సో 540 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ అడవులు అనేవి ఇవి లాంచ్ చేసినప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు? ఇవి ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో ఏవైతే ఇంక్రీజ్ అయినాయో ఈ మడ అడవుల్ని ఏవైతే ఎక్కువగా ఫారెస్టేషన్ చేశారో దీంట్లో టాప్లో ఉన్న స్టేట్ ఏది అంటే గుజరాత్. 2వ స్థానంలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్. ఈ న్యూస్ అనేది ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకోసారి ఈ న్యూస్ అనేది ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం అనమాట. అది దానికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ న్యూస్, స్పోర్ట్స్ ఇన్ న్యూస్. ఏంటి అని అంటే మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ ఎన్నో ఎడిషన్? 23వ ఎడిషన్. చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇవి? 23 జూలై నుంచి 2 ఆగస్ట్ 2026 వరకు జరిగినాయి. ఏంటివి? కామన్వెల్త్ గేమ్స్ అనమాట. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్? ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి 23వ ఎడిషన్. సో కామన్వెల్త్ గేమ్స్ 2026. మరి హోస్ట్ సిటీ ఏంటి? ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? ఏ కంట్రీలో జరిగాయి అంటే గ్లాస్గో. ఏ కంట్రీలో జరిగినాయి? గ్లాస్గో. గ్లాస్గో ఎక్కడుంది? స్కాట్లాండ్. మరి గ్లాస్గో స్కాట్లాండ్ అనేది హోస్ట్ చేయడానికి ఫస్టే డిసైడ్ అయ్యారా? లేదు. దీనికన్నా ముందు ఏ కంట్రీ అనేది ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది మేము హోస్ట్ చేస్తామని చెప్పారు అని అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఏం చేసింది? తర్వాత మా కాస్ట్ అనేవి పెరిగిపోతున్నాయి, మేము కండక్ట్ చేయలేము అని చెప్పి అనౌన్స్ చేయడం వల్ల మరి గ్లాస్గో స్కాట్లాండ్లో ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగినాయి అనమాట. మరి ఎన్నోసారి ఇది హోస్ట్ చేస్తుందంటే ఈ సంవత్సరం 4వసారి అనమాట. 4వసారి. ఇప్పటి వరకు 4 సార్లు ఎవరు? ఈ గ్లాస్గో స్కాట్లాండ్ అనేది హోస్ట్ చేసిందనమాట. వేటిని అంటే ఏ గేమ్స్ని? కామన్వెల్త్ గేమ్స్ని. ఇవి ఎప్పుడు జరుగుతాయి? ప్రతి 4 సంవత్సరాలకి. ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి అన్నమాట. సో కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సో ఈ సంవత్సరం జరిగినాయి. లాస్ట్ ఇయర్ అంటే 2022, 2026 కన్నా 4 సంవత్సరాలు వెనకంటే ఎప్పుడు? 2022. ఎక్కడ జరిగినాయి? బర్మింగ్హామ్ ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు? 2030. అయితే ఈ 2030లో హోస్ట్ ఎవరు చేయబోతున్నారంటే ఇండియా. ఎవరు చేయబోతున్నారు? మన భారతదేశం అనేది నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2030 సంవత్సరంలో ఎవరు హోస్ట్ చేయబోతున్నారు? మన ఇండియాలో జరగబోతున్నాయి. ఇండియాలో ఎక్కడ జరగబోతున్నాయి? అహ్మదాబాద్ ఎక్కడుంది అంటే గుజరాత్. సో గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం ఉంది కదా. సో మన భారతదేశంలోనే లార్జెస్ట్ స్టేడియం అనమాట. సో అక్కడ ఈ గేమ్స్ అనేవి హోస్ట్ చేయబోతున్నాం. ఎప్పుడు? 2030లో. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారి అంటే ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 1930లో జరిగింది. 1930లో ఎప్పుడు జరిగింది? 1930లో ఫస్ట్ ఎడిషన్ అనేది జరిగింది. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అని చెప్పాను? 23వ ఎడిషన్ అనమాట. సో నెక్స్ట్ ఏవైతే ఇండియా హోస్ట్ చేయబోతుందో అది ఎన్నో ఎడిషన్ అవుతుంది? 24వ ఎడిషన్. మరి ఇండియా ఇంతకుముందు హోస్ట్ చేసిందా? ఎస్, హోస్ట్ చేసింది. ఏ సంవత్సరంలో? 2010లో ఇండియా హోస్ట్ చేసింది. అప్పుడు న్యూఢిల్లీలో
హోస్ట్ చేసిందనమాట. అప్పుడు మన ఇండియన్స్ మెడల్స్ కూడా బాగా సంపాదించారు. ఎన్ని వచ్చినాయి మనకి టోటల్ మెడల్స్? 101 వచ్చినాయి అనమాట, 101. మరి 1930లో మొట్టమొదటి ఎడిషన్ అనేది జరిగిందని చెప్తున్నాను కదా. ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఫస్ట్ ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగినాయి? 1930లో జరిగినాయి అనమాట. మరి హోస్ట్ ఎక్కడ? కెనడా. కెనడాలో ఎక్కడ అంటే హ్యామిల్టన్. కెనడాలో హ్యామిల్టన్లో మొట్టమొదటి ఎడిషన్ అనేది జరిగిందనమాట. ఓకేనా? ఈ కామన్వెల్త్ గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ 1930లో జరిగింది. ఎక్కడ అంటే కెనడా హ్యామిల్టన్లో. మరి ఆల్రెడీ మనకి తెలుసు ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్, బ్యాటన్ బేరర్స్ అని కూడా చదువుకున్నాము. ఫ్లాగ్ బేరర్ వచ్చేసరికి మీరాబాయ్ చాను. ఈ సంవత్సరం 4వ కామన్వెల్త్ మెడల్ అనేది గెలుచుకున్నారు. అలాగే వరుసగా 3వ గోల్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఎవరు? మీరాబాయ్ చాను. ఈవిడ వచ్చేసరికి ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్గా అపాయింట్ అయ్యారు. అలాగే లవ్లీనా బార్గెయిన్, ఇంకొకళ్ళు ఎవరు? ఇంకో పేరు వచ్చేసరికి లవ్లీనా బార్గెయిన్. మరి ఈవిడికి ఈ కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ అనేది గెలుచుకున్నారనమాట. సో వీళ్ళ ఫ్లాగ్ బేరర్స్ని గుర్తుంచుకోవాలి. మరి 2వ తారీఖు ఏమైపోయినాయి? ఈ గేమ్స్ అనేవి ముగిసిపోయినాయి కదా. సో మొత్తం మెడల్ టాలీ అనేది, టేబుల్ అనేది ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, మరి ఎలా గుర్తుంచుకోవాలి? చాలా ఈజీ. మరి ఈ మెడల్ టాలీలో టాప్లో ఎక్కువగా మెడల్స్ సంపాదించిన కంట్రీ ఏది అంటే ఏమవుతుంది? ఆస్ట్రేలియా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సంవత్సరం అసలు ఎవరు హోస్ట్ చేయాలి ఈ కామన్వెల్త్ గేమ్స్ని? ఆస్ట్రేలియా హోస్ట్ చేయాలి. కానీ ఎవరికి ఇచ్చారు? మేము హోస్ట్ చేయలేమని చెప్పింది. సో ఇప్పుడు ఎవరు హోస్ట్ చేశారు? స్కాట్లాండ్ హోస్ట్ చేసింది. ఏదైతే వదిలేసిందో ఆ కంట్రీయే టాప్లో ఉందన్నమాట మెడల్ టాలీలో. మరి ఆస్ట్రేలియాకి టోటల్గా ఎన్ని మెడల్స్ వచ్చినాయి? 171. ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఆస్ట్రేలియాకి? 171 మెడల్స్ అనేది రావటం జరిగింది. మరి సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? ఈ మెడల్ టాలీ టేబుల్లో చూస్తే కనుక కంపల్సరీగా ఇటు నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4 సంవత్సరాలకు ఒకసారి జరిగిద్ది కాబట్టి చాలా ఇంపార్టెంట్ గేమ్స్ అనమాట. సో స్పోర్ట్స్ ఇన్ న్యూస్ మీరు కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ అయినా మీ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. మరి 2వ స్థానంలో ఎవరున్నారు? సో 2వ స్థానంలో చూస్తే కనుక ఇంగ్లాండ్. ఎవరున్నారు? ఇంగ్లాండ్. టోటల్గా ఎన్ని మెడల్స్ సంపాదించారు అని అంటే 110. ఇందులో 29 గోల్డ్, 45 సిల్వర్, అలాగే బ్రాంజ్ వచ్చేసరికి 36 అనమాట. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? కెనడా. కెనడా ఎన్ని సంపాదించింది? టోటల్ మెడల్స్ వచ్చేసరికి 62. ఈ 62లో 19 వచ్చేసరికి గోల్డ్ అనమాట. నెక్స్ట్ మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. టోటల్గా ఈ కామన్వెల్త్ గేమ్స్లో మన భారతదేశం ఎన్ని మెడల్స్ సాధించింది? 39. ఎన్ని? 39 అనమాట. మరి ఈ టేబుల్లో ఈ మెడల్ టాలీ లిస్టులో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. టోటల్గా ఎన్ని మెడల్స్ వచ్చినాయి మనకి? 39 మెడల్స్ అనేది రావటం జరిగింది. 39 మెడల్స్లో కూడా ఏవేమి వచ్చినాయో చూడాలి. గోల్డ్ వచ్చేసరికి 13 వచ్చినాయి, సిల్వర్ వచ్చేసరికి 17 వచ్చినాయి, బ్రాంజ్ వచ్చేసరికి 9 వచ్చినాయి. గోల్డ్ 13, సిల్వర్ 17, బ్రాంజ్ 9 అనేది రావటం జరిగిందనమాట. సో 5th పొజిషన్లో ఏ స్టేట్ ఉంది, ఏ కంట్రీ ఉంది అని అంటే స్కాట్లాండ్. దీనికి హోస్ట్ కంట్రీ ఎన్నో పొజిషన్లో ఉంది? 5వ స్థానంలో ఉంది. ఓకేనా? స్కాట్లాండ్. సేమ్ మనకి ఎన్ని మెడల్స్ వచ్చినాయో స్కాట్లాండ్కి కూడా అన్నే మెడల్స్ రావటం జరిగిందనమాట. సో మరి ఏ గేమ్స్లో భారత్కి ఎక్కువగా మెడల్స్ వచ్చినాయి? సో చూస్తే కనుక బాక్సింగ్ కేటగిరీలో టోటల్గా ఎన్ని మెడల్స్ వచ్చినాయి? భారతదేశానికి 10 మెడల్స్ వచ్చినాయి అనమాట. 7 గోల్డ్ వచ్చినాయి. అత్యధిక మెడల్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, ఏ స్పోర్ట్స్లో వచ్చినాయి మన భారతీయులకి అని అంటే బాక్సింగ్లో ఎక్కువగా మెడల్స్ వచ్చినాయి. టోటల్గా ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి అనమాట. సో గోల్డ్ 7, సిల్వర్ 3, బ్రాంజ్ 0. నెక్స్ట్ పారా అథ్లెటిక్స్లో చూస్తే కనుక 6 వచ్చినాయి. గోల్డ్ 3, సిల్వర్ 2, బ్రాంజ్ 1.
జూడో గోల్డ్ 2, నెక్స్ట్ సిల్వర్ 1, బ్రాంజ్ 1. అలాగే వెయిట్ లిఫ్టింగ్ 1 ఎవరికి వచ్చింది? మీరాబాయి చాను అని చెప్పాను కదా. సో మీరాబాయి చాను గారికి. నెక్స్ట్ సిల్వర్ 6, బ్రాంజ్ 1. నెక్స్ట్ అథ్లెటిక్స్లో చూస్తే 5 సిల్వరు 5 బ్రాంజ్ అనమాట. టోటల్గా గోల్డ్ వచ్చేసరికి 13, సిల్వర్ వచ్చేసరికి 17, బ్రాంజ్ వచ్చేసరికి 9. టోటల్గా ఎన్ని మెడల్స్ వచ్చినాయి? 39 మెడల్స్ అనే రావటం వల్ల మన భారతదేశం 4th పొజిషన్లో ఉందన్నమాట. 4వ స్థానంలో ఉంది ఈ కామన్వెల్త్ గేమ్స్ లిస్ట్లో అనమాట. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఏమున్నాయి? ఈ బాక్సింగ్లో 10 మెడల్స్ వచ్చినాయి అని చెప్పాను కదా. సో వాళ్ళ పేర్లు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది, వాళ్ళ కేటగిరీలు కూడా ఇవ్వటం జరిగింది అనమాట. సో లవ్లీనా బార్గెన్ గుర్తున్నారా? ఈవిడికి ఆల్రెడీ ఆడకపోయినా సరే మెడల్ అనేది కన్ఫామ్ అయిపోయింది. మరి ఈవిడికి ఏ కేటగిరీలో వచ్చింది అంటే 75 kgల ఉమెన్స్ కేటగిరీలో సిల్వర్ అనేది గెలుచుకున్నారనమాట. ఇక్కడ ఇంకో నేమ్ కనిపిస్తుంది చూసారా? జాస్మిన్ లంబోరియా. ఆవిడ పేరేంటి? జాస్మిన్ లంబోరియా. ఈవిడ స్టేట్ వచ్చేసరికి హర్యానా. సో హర్యానాకి సంబంధించిన ఈ జైస్మిన్ లంబోరియా అనే ఆవిడ క్లోజింగ్ సెరమనీ, ఇప్పుడు ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్స్ ఎలాగైతే ఉన్నారో అయిపోయాక, ఈ స్పోర్ట్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఫ్లాగ్ బేరింగ్ అనేది జరుగుతుందనమాట. అప్పుడు క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఎవరున్నారు అంటే ఈవిడనమాట, జాస్మిన్ లంబోరియా. ఈవిడ కేటగిరీ ఏంటిది? 57 kgల కేటగిరీలో గోల్డ్ అనేది సంపాదించుకోవడం జరిగిందనమాట. సో ఆవిడ పేరు గుర్తుంచుకోవాలి, ఆవిడ ఏ కేటగిరీలో గెలిచారో కూడా గుర్తుంచుకోవాలి. అలాగే లవ్లీనా బార్గెన్, ఈవిడ వచ్చేసరికి అస్సాంకి సంబంధించిన ఆవిడని కూడా చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో ఉమెన్స్ 75 kgల కేటగిరీలో సిల్వరు. నెక్స్ట్ సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, నెక్స్ట్ సచిన్ సివాచ్, అంకుష్ పంగాల్. సో వీళ్ళందరికీ గోల్డ్ అనేది రావటం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు పేర్లు అడిగి వాళ్ళు ఏ ఆటకి సంబంధించిన వాళ్ళు అడిగే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నేను ఏవైతే డిస్కస్ చేశానో వాటిని మాత్రం బాగా గుర్తుంచుకోండి కేటగిరీతో సహా. మిగిలిన వాళ్ళని మెల్లగా ఏం చేస్తారు అని అంటే ఓన్లీ వాళ్ళు ఏ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళో తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఏ గేమ్ ఆడతారో సరిపోతుంది. నెక్స్ట్ వెయిట్ లిఫ్టర్స్ మీరాబాయి చాను ఎన్ని కేజీల కేటగిరీ? 48 kgల కేటగిరీ. చాలా చాలా ఇంపార్టెంట్. వరుసగా అంటే 2014లో, 2014 తర్వాత 18, నెక్స్ట్ 2022, 2026, 2026లో గోల్డ్, 2022లో గోల్డ్, 2018లో గోల్డ్, 2014లో కూడా సిల్వర్. సో మీరాబాయి చాను గారు వచ్చేసరికి మొత్తం కామన్వెల్త్ మెడల్స్, కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన మెడల్స్ ఈవిడ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. అలా కాకుండా వరుసగా ఎన్నో గోల్డ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? 3. అర్థమైంది కదా? సో రికార్డు స్థాయిలో మొట్టమొదటిసారిగా వరుసగా కాన్సిక్యూటివ్గా 3 సార్లు గోల్డ్ గెలుచుకున్నారు. ఎవరు? మీరాబాయి చాను. ఆవిడ కేటగిరీ గుర్తుంచుకోవాలి, 48 kgల ఉమెన్స్ కేటగిరీ, వెయిట్ లిఫ్టర్ అనమాట. నెక్స్ట్ ఇంకా జూడో. జూడో అంటే ఏంటి? జూడో అనేది ఒక మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గేమ్ అనమాట. ఏంటి? జూడో అనేది మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గేమ్. సో ఫస్ట్ టైము జూడోలో మనకి గోల్డ్ వచ్చింది. ఎవరికి అంటే మెన్స్లో గోల్డ్ వచ్చింది, ఉమెన్స్లో గోల్డ్ వచ్చింది. సో వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటిసారి కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో అష్మితా దే, ఈవిడ పేరేంటి? అష్మితా దే. ఎన్ని కేజీలు? సేమ్ 48 kgల కేటగిరీలో. ఇందాక 48 ఎవరికి అని చెప్పాను? మీరాబాయి చాను గారు అలాగే అష్మితా దే. వీళ్ళిద్దరు కేటగిరీస్ ఒకటే. ఎంత? 48 kgలు. నెక్స్ట్ హర్ష్ సింగ్. ఏంటిది? హర్ష్ సింగ్ అనమాట. ఈయన వచ్చేసరికి 60 kgల మెన్స్ కేటగిరీలో గోల్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది. సో వీళ్ళ ఇద్దరి పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. అవి కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన న్యూస్ అనేది కంపల్సరిగా మనం క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి
నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి కదా, మరి ఈ సంవత్సరం మెస్కాట్ ఏంటి? సో కామన్వెల్త్ గేమ్స్ యొక్క మెస్కాట్ ఏంటి? నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక 101వ రామ్సార్ సైట్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అంటే మొన్నటిదాకా మన భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉండేవి? 100 ఉండేది. సో ఒకటి యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్గా రామ్సార్ సైట్స్? మన భారతదేశంలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 101 అనమాట. మరి ఈ 101వది ఏంటిది? దాని పేరేంటి? గ్లా లేక్. ఏంటిది దాని పేరు? గ్లా లేక్. మరి ఈ గ్లా లేక్ అనేది ఎక్కడి? చిత్తడి నేల, చిత్తడి భూమి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి రామ్సార్ సైట్ అనమాట, వెట్లాండ్ అనమాట. అసలు రామ్సార్ అంటే ఏంటి? ఈ రామ్సార్ అనేది ఒక ప్లేస్ అనమాట. ప్లేస్ ఎక్కడ అంటే ఇరాన్లో ఇది ఒక ప్లేస్ అనమాట. అయితే 2 ఫిబ్రవరి 1971లో ఇక్కడ ఒక మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ని కన్వెన్షన్ అని కూడా అంటారనమాట. సో ఈ మీటింగ్లో ఏమని డిసైడ్ అయ్యారు అని అంటే, ఏవైతే ఈ చిత్తడి నేలలు, చిత్తడి భూములు అంటారు కదా, సో వెట్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో వచ్చేసరికి, తెలుగులో వచ్చేసరికి చిత్తడి నేల అంటారనమాట. వీటిని ప్రొటెక్ట్ చేయాలి, వీటిని గుర్తించి ఏం చేయాలి? మన ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈ చిత్తడి నేలలు ఉన్నాయో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి అప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో ఈ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం వల్ల 2 ఫిబ్రవరిని ప్రతి సంవత్సరం మనం ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము? వరల్డ్ వెట్లాండ్స్ డేగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇరాన్ అనే కంట్రీలో ఒక ప్లేస్ పేరేంటి? రామ్సార్. సో అదే ప్లేస్ని రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పి ఈ మీటింగ్కు ఒక పేరు అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో మరి ఈ వెట్లాండ్స్ డే అనేది ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటా ఉన్నాము? 2 ఫిబ్రవరి వెట్లాండ్స్ డే అనేది మనం ప్రతి సంవత్సరం అనేది జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి రీసెంట్గా ఇది ఎవరు అనౌన్స్ చేశారు? ఇందాక మనం చదువుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేంజ్. ఎవరు అని అంటే పేరులోనే భూమి ఉంటుందని చెప్పాను కదా. సో భూపేంద్ర యాదవ్. సో ఎవరైతే మన మినిస్టర్ ఉన్నారో, మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉన్నారో భూపేంద్ర యాదవ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని అనౌన్స్ చేశారంటే 2014లో కంపేర్ చేస్తే 2014లో మన భారతదేశంలో ఎన్ని చిత్తడి భూములు ఉండేవంట? 26. మరి ఇప్పుడు ఎంత? 2026కు వచ్చేసరికి ఎంత అయింది? 101 అనేది అయ్యింది అని చెప్పి రీసెంట్గా న్యూస్లో అనేది చెప్పడం జరిగింది, అనౌన్స్ అనేది చేయటం జరిగిందనమాట. సో మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఏంటి? ఫస్ట్ రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత మనం వెట్లాండ్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 2 ఫిబ్రవరి. మరి ఇప్పటి వరకు టోటల్గా వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి? మన భారతదేశంలో వచ్చేసరికి 101 ఉన్నాయి. 2014తో కంపేర్ చేస్తే 2014లో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? 26 ఉన్నాయి. మరి ఈ సంవత్సరానికి 101వ సైట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది రామ్సార్కి సంబంధించిన న్యూస్. అయితే అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి వెట్లాండ్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఎటువంటి చిత్తడి నేలని అరుణాచల్ ప్రదేశ్లో మనం డిస్కస్ చేయలేదు. అంటే మొట్టమొదటిది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్లో గ్లా లేక్, ఈ లేక్ పేరు వచ్చేసరికి ఏంటి? గ్లా లేక్. నెక్స్ట్, మరి మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయింది, ఎప్పుడు యాడ్ అయింది ఈ కన్వెన్షన్లో అంటే 1984. మన ఇండియా అనేది ఈ అగ్రిమెంట్కి ఎప్పుడు సైన్ చేసింది అంటే 1984. సో మరి 1984లో మన భారతదేశంలో మొట్టమొదటి అంటే మన భారతదేశంలో ఫస్ట్ చిత్తడి నేలని దేనిగా గుర్తించారు? ఇప్పుడు 101 అని చెప్తున్నాను కదా. 1984లో ఫస్ట్ది ఏంటిది అంటే చిలికా లేక్.
చిలికా లేక్. ఎక్కడుంది ఈ చిలికా లేక్? ఒడిస్సా. సో దీన్ని ఫస్ట్ వెట్లాండ్గా అనౌన్స్ అనేది చేయటం జరిగింది. ఏంటిది? చిలికా లేక్. ఎక్కడుంది అని అంటే ఒడిస్సాలో ఉందన్నమాట. ఏ సంవత్సరంలో? 1984లో ఇండియా అనేది సైన్ చేయడం జరిగింది. అప్పుడు అనౌన్స్ చేశారనమాట. ఏంటిది అది? చిలికా లేక్, ఒడిస్సా. అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి? టోటల్గా 101. 101 పేరేంటి? గ్లా లేక్. ఈ గ్లా లేక్ ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో భారతదేశంలో 101వ రామ్సార్ సైట్. దీని పేరు వచ్చేసరికి ఏంటి? గ్లా లేక్. ఈ గ్లా లేక్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. సో ఆల్రెడీ ఎప్పుడు జరుపుకుంటాము? వెట్లాండ్స్ డే వచ్చేసరికి 2 ఫిబ్రవరి. ఎప్పుడు సైన్ చేశారు అంటే 1971. అదే మన భారతదేశం వచ్చేసరికి ఏ సంవత్సరంలో అంటే 1984. ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కషన్ అనేది చేయటం జరిగింది. సో ఎవరు మన ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఎవరు అని అంటే భూపేంద్ర యాదవ్ గారు అనమాట. సో భూపేంద్ర యాదవ్ గారు. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇన్ న్యూస్. మనం కామన్వెల్త్ గేమ్స్లో పడి ఇంకో స్పోర్ట్స్ అనేవి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏంటి అని అంటే టైపాయ్ ఓపెన్. ఏంటిది? టైపాయ్ ఓపెన్ అనేది రీసెంట్గా జరిగింది. ఇందులో యంగెస్ట్ పర్సన్ అనమాట. ఈవిడ ఏజ్ ఎంత? 17 ఇయర్స్. 17 ఇయర్స్ ఏజ్లో ఈవిడ మొట్టమొదటిసారి ఈ తాయ్పాయ్ ఓపెన్లో గోల్డ్ అనేది గెలుచుకున్నారు. ఆవిడ పేరేంటి? తన్వి శర్మ. మీకు గుర్తుంటే కనుక జపాన్ ఓపెన్, రీసెంట్గా జపాన్ ఓపెన్ జరిగింది. ఇందులో ఎవరు గోల్డ్ అనేది గెలుచుకోవడం జరిగింది? పివి సింధు గారు. సేమ్ అట్లాగే తాయ్పాయ్ ఓపెన్ అని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది దీన్ని. సో ఈ తాయ్పాయ్ ఓపెన్లో రీసెంట్గా ఎవరు విన్ అయ్యారు అంటే తన్వి శర్మ గారు. ఈవిడ యంగెస్ట్ ప్లేయర్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో యంగెస్ట్ ప్లేయర్ ఈవిడే విన్ అవ్వడం అనమాట. ఈవిడ ఏజ్ ఎంత అంటే యంగెస్ట్ అంటున్నాను కదా. సో 17 ఇయర్స్. మరి ఎవరిని ఈవిడ ఓడించింది అది కూడా ఇంపార్టెంట్. వియట్నాంకి సంబంధించిన నగయున్ టీ లిన్. ఏంటిది? నగయున్ ట్యూ లిన్ అనే ఆవిడ్ని ఈవిడ డిఫీట్ చేయడం జరిగింది. సో అది దీనికి సంబంధించిన న్యూస్ అనమాట. ఎవరు నిర్వహిస్తారని చెప్పాను? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. మరి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1934లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? మలేషియా. మలేషియాలో ఎక్కడ? కౌలాలంపూర్. సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటాయి? మలేషియా, కౌలాలంపూర్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జిఐ ట్యాగ్స్. సో న్యూఢిల్లీలో ఈ సంవత్సరం ఏం హోస్ట్ చేయబోతున్నారు? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవరైతే ఉన్నారో ఈ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది జిఐ అండ్ బియాండ్ 2.0 సమ్మిట్ అనేది లాంచ్ చేయబోతున్నారు. సో అంటే ఏంటి అని అంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. రేపు 5th ఆగస్ట్ నుంచి ఈ మీటింగ్ అనేది జరగబోతుంది. సో జిఐ అండ్ బియాండ్ అంటే ఏదైతే టెక్స్టైల్ సెక్టార్లో జిఐ ప్రోడక్ట్స్ ఉంటాయో వీటిని ఈ సమ్మిట్లో ఏం చేస్తారు అని అంటే ఎగ్జిబిట్ చేసి అలాగే కాంట్రాక్ట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది తీసుకురావడానికి ఈ సమ్మిట్ అనేది లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఎక్కడ హోస్ట్ చేయబోతున్నారు? న్యూఢిల్లీలో జరుగుతుందనమాట. ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో. ఏ మినిస్ట్రీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. జిఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? చెన్నై, తమిళనాడు. ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ అనేది ఎన్ని సంవత్సరాలు వ్యాలిడ్గా ఉంటుంది? 10 సంవత్సరాలు, 10 ఇయర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. 2004లో మొట్టమొదటి జిఐ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని పేరేంటి? డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన డార్జిలింగ్ టీ అనేది మొట్టమొదటి జిఐ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మరి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను? చెన్నై, తమిళనాడులో ఉన్నాయన్నమాట. సో అవండి ఇవాల్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.